శ్రమే మన జీవితాన్ని మెరుగుపరిచే అస్త్రం. దానిని వదిలిపెట్టి విజయాన్ని ఆశించడం వృథా. ఓర్పుతో సాగిన మార్గం ఎప్పటికైనా విజయం దిశగా తీసుకెళ్తుంది. ఎందుకంటే సహనం గొప్ప శక్తి. ఎదుటివారి బాధను మనసారా అర్థం చేసుకునే శక్తి కలిగినవాడే నిజమైన మనిషి. ధైర్యంగా ముందడుగు వేయకపోతే కొత్త ప్రపంచాలు మనల్ని ఎప్పటికీ ఎదుర్కోలేవు. మన ప్రయత్నాల్లో నిష్ఠ ఉండేంతవరకు మన లక్ష్యాలు కలల్లోనే మిగిలిపోతాయి. ఆలోచనలను పరిమితం చేయడం అంటే మన స్వప్నాలను ఖైదు చేయడమే. ఒకసారి తప్పుల నుంచి నేర్చుకుంటే అవి మన విజయానికి మెట్లుగా మారతాయి. మనిషి గొప్పదనాన్ని అతని సంపద కాదు, అతని మనసు తెలియజేస్తుంది. విఫలమైన తర్వాత కూడా ప్రయత్నించడం గొప్ప ధైర్యానికి సంకేతం. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఎదురైన ప్రతి బలహీనతను విజయంలోకి మార్చగలడు. నిన్ను నువ్వు నమ్మకపోతే ఎవరూ నిన్ను నమ్మలేరు. ఎదుగుదల అనేది మన ఆలోచనల పరిమితిని విస్తరించడంతో మొదలవుతుంది. ఒక మంచి మాట కూడా జీవితాన్ని మారుస్తుంది. మరి మంచి ఆలోచన ఎంత మారుస్తుందో ఊహించండి. జీవితం అనేది పోటీ కాదు, అది ప్రయాణం. ప్రతి అడుగు విలువైనది. మనం పడిన కష్టం ఎప్పుడూ మనల్ని ద్రోహించదు. అది ఒకరోజు లేదా మరొక రోజు ఫలితం ఇస్తుంది. మన ఆశయాలను చేరుకోవాలంటే మార్గం ఎంత కష్టమైనా నడవాలి. భయపడుతూ ముందుకు నడవలేం. ధైర్యంతో ప్రతి అడుగు వేయాలి. జ్ఞానం సంపాదించడానికి వయస్సు అడ్డంకి కాదు, తపన అవసరం. మన శత్రువులు ఎన్ని ఉన్నా మన ఆత్మవిశ్వాసం ఉన్నంతవరకు ఎవ్వరూ ఓడించలేరు. జీవితంలో ప్రతి అనుభవం ఒక గుణపాఠం. దానిని అర్థం చేసుకోవడమే విజయం. మంచి పని చేసేందుకు సమయం చూడొద్దు, ఈ క్షణమే సరైన సమయం. మన లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా నడక ఆపకపోతే చేరుకోవచ్చు. ఓ చిన్న స్ఫూర్తి మాట చాలే ఓ మనిషి జీవితాన్ని మారుస్తుంది. మనం ఎంత గెలిచామో కాదిది, ఎవరిని గెలిపించామో అది ముఖ్యమో. జీవితంలో గెలవాలంటే మొదటగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతిరోజూ ఒక కొత్త అవకాశం. నిన్నని మరిచి నేటిని నిర్మించు. కష్టం అనే నేలమీదే విజయపు పూలు పూస్తాయి. జీవితం మీకు ఎన్ని సవాళ్లు ఇచ్చినా మీరు ఎలా స్పందిస్తారో అదే మీ నిజమైన వ్యక్తిత్వం. విజయానికి చిన్న మార్గం లేదు, అది సత్యం, శ్రమ, ఓర్పుతో కూడిన ప్రయాణం. మనము చూసే కలలు నిజం కావాలంటే అవి నిద్రలో కాక కన్నులో ఉండాలి. ఓ మంచి ఉద్దేశం ఉన్న ప్రతి పని విజయవంతం అవుతుంది. సమస్యలతో పోరాడే శక్తి కలవాడే జీవితాన్ని ఆస్వాసించగలడు. మీరు చేసిన దానికంటే మీరు చేసిన విధానం గుర్తించబడుతుంది. సమయం విలువ తెలుసుకో, అది ఒక్కసారి పోతే తిరిగిరాదు. ఏదైనా ప్రారంభించడానికి సరైన సమయం కోసం వేచిచుడకండి, ప్రారంభించండి. కష్టాన్ని ఓ స్వాగతంగా తీసుకున్నప్పుడే విజయం మీకు మిత్రమవుతుంది. ప్రతి నిద్రలో కలగన్నవాడిలో ఒక రచయిత ఉంటుంది, కాని లేచి నడిచేవాడే నాయకుడవుతాడు. మన జీవితానికి అర్థం వచ్చేలా చేయాలని ఆలోచించాలి, కాలాన్ని వ్యర్థం చేయకూడదు. విజయం మనకు లభించకపోయినా ప్రయత్నం మన గౌరవాన్ని పెంచుతుంది. మనము ప్రేమించే పనిని ఎంచుకుంటే ఒక్కరోజు కూడా పనిచేసినా అనిపించదు. మనము చేసే చిన్న ప్రయత్నం కూడా మన భవిష్యత్తు నిర్మాణంలో భాగం. ఆలోచనలను కార్యంగా మార్చగలవాడే నిజమైన నాయకుడు. ఓటమి మిమ్మల్ని కూల్చదలచదు, మీను బలపడమంటుంది. జీవితం మిమ్మల్ని కష్టపెడుతుంటే అది మీను బలంగా మారుస్తోంది. ఎదుటివారి విజయాన్ని చూసి అసూయపడకండి, దానిని ప్రేరణగా మార్చుకోండి. ఓ మంచి చిరునవ్వు కూడా ఎదుటివారిలో వెలుగు నింపగలదు. మనము పడే కష్టం మన విజయానికి పెట్టే మూలధనం. జీవితం మనకి ఇచ్చే ప్రతి పాశం మనిషిని గొప్పవాడిగా తీర్చిదిద్దుతుంది. మన లక్ష్యాలు ఎంత పెద్దవైనా మన దృఢ సంకల్పముంటే చేరుకోవచ్చు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని ఎదుర్కొనే శక్తి కలిగిన స్థితి.